హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఆధార్ కార్డ్ ప్రైవసీకి సంబంధించి. సో చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ వస్తున్నాయి ఆధార్ కార్డ్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి. సో నిన్న ట్రాయ్కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నాడో అతను ఆధార్ కార్డ్ నెంబర్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రూమర్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో ఇవాళ ఏంటంటే ఇండియన్ హ్యాకర్ ఒక ఆయన సోముదేవ్ అని అతను ఏం చెప్పాడు అంటే, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఓన్లీ 3 సెకండ్స్లో, అంటే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్కి సంబంధించిన పాస్వర్డ్ని ఓన్లీ 3 సెకండ్స్లో హ్యాక్ చేస్తానని చెప్తున్నాడు. సో అది ఎలా హ్యాక్ చేస్తాడని కూడా చెప్పాడు. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను పాత వీడియోస్లలో బ్రూట్ ఫోర్స్ అటాక్ ఉంటుంది అని. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే మనం కాంబినేషన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ పాస్వర్డ్ ఎలా ఉంటుంది, నేమ్లో ఉండే 4 డిజిట్స్, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినవి ఉంటుంది కదా. సో వీటిని యూజ్ చేసి పాస్వర్డ్ పెడతారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఆధార్ కార్డ్ సంబంధించిన పాస్వర్డ్ని నేను 3 సెకండ్స్లో బ్రేక్ చేస్తానని చెప్పాడు. ఇండియాలో ఉండే నేమ్స్ ఏవైతే ఉంటాయో కామన్ నేమ్స్, ఆ కామన్ నేమ్స్ అన్నిటి ఏంటంటే ఒక డిక్షనరీ లాగా అప్లోడ్ చేసి ఆ బ్రూట్ ఫోర్స్కి సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసేటప్పుడు ఒక ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఓకే, సో డిక్షనరీ ఫైల్. ఓకే, సో ఆ ఫైల్ దానిలో ఓన్లీ ఇండియన్ నేమ్స్ ఉండే విధంగా చూసుకుంటారని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి 1910 కంటే ముందు ఉండే వాళ్ళకి ఎట్లా ఆధార్ కార్డు రాదు కాబట్టి దాని తర్వాత ఉండే వాళ్ళని తీసుకుంటారని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ వచ్చేసి ఏజ్, పాపులారిటీని, ప్లస్ వచ్చేసి మతం ఉంటుంది, ఆ మతాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసేస్తే ఓన్లీ 1.8 సెకండ్స్లలో అతనికి సంబంధించిన పాస్వర్డ్, ఆధార్ కార్డుకి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి మరి యూఐడిఏ ఏం చెప్తుందో చూడాలి. చాలా రోజుల నుంచి అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఆధార్ కార్డ్ పాస్వర్డ్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆండ్రాయిడ్ పీకి సంబంధించి దానికి సంబంధించిన ఫుల్ వర్షన్ని రిలీజ్ చేశాడు. సో దీని పేరు పీకి ఇన్ని రోజులు ఏంటంటే ఏమేమో పేర్లు పెట్టారు కదా, కాకపోతే ఇప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన పేరు ఏంటంటే పిఐఈ, పై అని పేరు పెట్టేశారు అన్నట్టు. ఓకే, సో దీనిలో మనకు మెయిన్గా ఏ బేస్డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి మనం 4-5 యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత కదా. సో అలా ఓపెన్ చేసినప్పుడు ఏ యాప్ అయితే పనిచేయదు, అంటే మనం యూజ్ చేయము, దానికి పవర్ అనేది తక్కువ వచ్చే విధంగా, ఏదైతే యూజ్ చేస్తామో దానికి మాత్రమే పవర్ వచ్చే విధంగా చేస్తారు. అంటే దానివల్ల ఏమవుద్ది అంటే మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది, అంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుద్ది అని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఏంటంటే హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాం చూసారు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెంటనే మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటాం. అంటే కొంతమందికి ఇది అలవాటు ఉంటుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, లేకపోతే ఫలానా మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేస్తారు. అంటే వాళ్ళు ఇట్లాంటి టాస్క్లు పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే నేను ఒక హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసిన వెంటనే నాకు ఈ యాప్ ఓపెన్ అయిపోవాలి అని పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఇటువంటి ఒక ఫీచర్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేసామనుకోండి, దానికి రిలేటెడ్గా వచ్చే సజెషన్స్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. సో ఫస్ట్ మనకి ఇదేంటంటే గూగుల్ పిక్సెల్ 3 XL ఏదైతే ఉంటుందో వాటికి ఫస్ట్ వస్తుంది. ఏదైనా అంతే కదా, మనకు ఏ గూగుల్కి సంబంధించిన ఏవైతే వచ్చినా ఫస్ట్ గూగుల్కి సంబంధించిన మొబైల్స్కి వస్తాయి, తర్వాత వచ్చేసి వేరే మొబైల్స్. అంటే ఇప్పుడు మనకు Nokia 7+, OnePlus 6 ఇటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి నెక్స్ట్ ఇయర్ వరకు రావచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న MI A2 మొబైల్ సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ అనేది రేపు 4 o'clock, అంటే రేపు ఇండియాలో లాంచ్ అవబోతుంది కదా, రేపు 4 o'clock దీనికి సంబంధించిన లైవ్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీని స్పెసిఫికేషన్ తెలుసు మీకు. 5.9 inches సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 660కి సంబంధించిన ప్రాసెసర్, 4GB 6GB 2 RAM వేరియంట్స్ తోటి మొబైల్ అని రాబోతుంది. 12+20 బ్యాక్ కెమెరా, 20 MP ఫ్రంట్ కెమెరా, 310 mAh బ్యాటరీ తోటి వస్తుంది. క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ తోటి రాబోతుంది. సో దీనికి 3.5 mm జాక్ అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు వేరే కంట్రీస్లో లాంచ్ అయిన దాని ప్రకారం దాని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 20,000 22,000 దగ్గర ఉంది. ఓకే, సో అంత అమౌంట్ అనేది చాలా ఎక్కువ. సో మరి చూడాలి ఇండియాలో ఎంత పెడతారనేది. 22+ తర్వాత వచ్చేసి 25 దాకా కూడా ఉంది 4GB 6GB RAM వేరియంట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఆ బడ్జెట్లో చూసుకున్నట్టయితే మనకు వేరేవి 6GB RAM వేరియంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఇండియాలో ప్రైస్ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చి Samsung Galaxy S10కి సంబంధించి. సో దీనికి డిజైన్కి సంబంధించి రకరకాల లీక్స్ వచ్చాయి ఇంతకుముందు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన రీసెంట్ లీక్స్ ప్రకారం ఇది Samsung Galaxy S9 ఎలా అయితే ఉంటుందో దాని లాంటి డిజైన్ లాగానే ఉంటుందని చెప్తున్నారు. సో దీనిలో మనకి ఏంటంటే ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తోటి, 5 కెమెరాస్ తోటి, అంటే 5 లెన్సెస్ తోటి ఈ మొబైల్ అనేది రావచ్చు అని చెప్తున్నారు. 5.8 inches సంబంధించిన స్క్రీన్ ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ లీక్స్ అయితే ప్రజెంట్ వచ్చాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Oppo F5కి సంబంధించి మొబైల్ అనేది నెక్స్ట్ వీక్ ఇండియాలో లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. 15,000 దీనికి సంబంధించిన ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 6.2 inches సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 450
ప్రాసెసర్ తోటి వస్తుంది. 4GB ర్యామ్, 13+2 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4230 mAh బ్యాటరీ తోటి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, నాచ్ తోటి ఈ మొబైల్ అనేది రావచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటోరోలాకి సంబంధించి. మోటోరోలా అనేది చైనాలో ఆగస్ట్ 15th రోజు ఒక ఈవెంట్ చేయబోతుంది కదా. సో దానికి సంబంధించిన ఒక టీజర్ని లాంచ్ చేసింది. దానిలో మనకు మోటో 1 పవర్, తర్వాత వచ్చేసి మోటో Z3 ప్లే, మోటో E5 ప్లస్ ఈ మొబైల్స్ని లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనిలో మీకు తెలుసు ఇవి 2 మొబైల్స్ అంటే మనకు మోటో 1 పవర్ వచ్చేసి, తర్వాత వచ్చేసి మోటో Z3 ప్లే వచ్చేసి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తోటి మనకు 12+5 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది. సో ఒకటి ఏంటంటే 19:9 ఆస్పెక్ట్ రేషియో తోటి, ఒకటి వచ్చేసి 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి వస్తుంది. మనకు మోటో E5 ప్లస్ గురించి మాట్లాడినట్టు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో F9 సంబంధించిన లీక్ అయ్యి 6.3 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి 19.8 స్క్రీన్ టు బాడీ రేషియో తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. హెలియో P60 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడారు. 4GBకి సంబంధించిన ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 16+2 బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3500 mAh బ్యాటరీ తోటి Gorilla Glass 6 ప్రొటెక్షన్ తోటి మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి Redmi Note 5 ఏదైతే ఉందో దానికి ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది MIUI 10 బీటా అప్డేట్ ఏదైతే ఉందో దాంతో రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే బీటా టెస్టర్స్ ఉంటారో వాళ్ళకి అప్డేట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Xiaomiకి సంబంధించిన పోకో ఫోన్ F1కి సంబంధించిన ప్రైస్ ప్లస్ డీటెయిల్స్ అనేవి లీక్ అయ్యాయి. 34,000 దీనికి సంబంధించిన ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 5.9 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 6GB ర్యామ్ తోటి, 12+5 బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, Type-C వస్తుంది, ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ 2 ల్యాప్టాప్ని వాళ్ళ ఇండియాలో లాంచ్ చేసింది. 15 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ ఉంది. దీనిలో 1,37,000 చేంజ్ ఉంది సంబంధించిన ప్రైస్. i5 i7 8th జనరేషన్ తోటి దీన్ని తీసుకొచ్చారు. 16GB ర్యామ్ ఉంటుంది, దీనిలో 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. దీని మంచి ఫీచర్ ఏంటి అంటే 17 hours బ్యాటరీ బ్యాకప్ తోటి ఈ ల్యాప్టాప్ని వాళ్ళ ఇండియాలో లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ సంబంధించిన గ్యాలక్సీ వాచ్కి సంబంధించి ఈ వాచ్ అనేది 7 days బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని చెప్తున్నారు. సో దీనిలో Tizen OS వాడారు కదా. సో మనకు యాపిల్ వాచ్ 3 సిరీస్ ఏదైతే ఉందో అదేంటంటే 2 days ఇస్తుంది, ఇదేంటంటే 7 days ఇస్తాయని చెప్తున్నారు. సో చూడాలి, మనకి ఇది ఆగస్ట్ 9th రోజు లాంచ్ అవుతుంది కదా, అప్పుడు మనకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Huawei Mate 20 Liteకి సంబంధించిన ఒక పిక్చర్, కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి. Kirin 710 ప్రాసెసర్ తోటి వస్తుంది. మళ్ళీ మనకు దీనిలో Mate 20 Pro ఏవైతే ఉన్నాయో Kirin 980 ప్రాసెసర్ తోటి రాబోతున్నాయి. మనం Huawei Mate 20 Lite గురించి మాట్లాడితే 20+2 బ్యాక్ కెమెరా, మళ్ళీ 24+2 ఫ్రంట్ కెమెరా తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. దీనిలో మనకు Android 9 ఏదైతే ఉంటుందో దాంతో వస్తాయి. 3500 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.